గారెలు చేద్దాం. 2 గ్లాసుల మినపగుళ్ళు, 1 గ్లాసు జొన్నలు, 2 స్పూన్ల బియ్యం రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మిక్సీలో వేయాలి. ఉప్పు కూడా అప్పుడే వేయాలి తగినంతగా. మిక్సీ చేసిన పిండిని వేరే గిన్నెలోకి తీయాలి. తీసిన తర్వాత అందులో కాస్తంత జీలకర్ర, కొంచెం వాము వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టి నూనె పోసి, నూనె కాగిన తర్వాత గారి ఈ విధంగా తయారు చేసుకోవాలి. ముందు చేతిని మనం తడుపుకోవాలి. చేయి తడిగా ఉన్నప్పుడు గారి నెమ్మదిగా జారుతుంది అన్నమాట చేతిలోంచి. కాబట్టి మనం చేయి తడుపుకొని గారి ఈ విధంగా చేసుకొని నూనెలో మనం వేయాలి. కాగిన తర్వాత నూనెలో మనం వేయాలి. ఇలా గారెలు వేసుకున్న తర్వాత ముదురు రంగు వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే లోపల ఉడకాలి కదా, అందుకని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. బాగా ఏగితే మంచి రంగు వస్తుంది అన్నమాట. నూనె బాగా కాగిన తర్వాతే గారెలు అందులో వేయాలి. ఇప్పుడు ఈ విధంగా రంగు మారుతూ ఉంటుంది. ఇలా గారెలు బాగా ఏగిన తర్వాత గరిటెతో ప్లేట్లో తీసి పేపర్ వేసి ఆ పేపర్ మీద ఈ గారెలు వేయాలి. ఎందుకంటే పేపరు ఆయిల్ పీల్చుకుంటుంది. తర్వాత ఆయిల్ అంతా పోయిన తర్వాత ఈ గారెలను తీసుకొని హాట్ డిష్లో మనం వేసుకొని మూత పెట్టుకోవాలి. గారెలు చెరుకు పాకంలో వేసుకొని తింటే ఆ రుచే వేరు. అయితే డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం చట్నీతో తింటే మంచిది.